హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. 2024 టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్కు కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్కు ఎంపికయ్యేది ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యానే భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా భారత సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. దీంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక దీనిపై చాలామంది మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్ కమ్ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరగనున్న టీ20లకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యను తొలగించడంపై అతడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆగ్రహానికి టీమిండియా యాజమాన్యం ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడమే కారణమని తెలుస్తుంది. ఇక పాండ్యా ఫిట్నెస్ కారణంగా అతడిని ఎంపిక చేయలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మొన్న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ వివరణ సరిగా లేదని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తీసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తన ఫిట్నెస్ కారణంగానే పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదంటే నేను అంగీకరించను. ఎందుకంటే అతడు టీ20 ప్రపంచకప్లో పాండ్యా టీమిండియా వైస్ కెప్టెన్గా అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇక సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు అర్హుడే. కానీ హార్దిక్ పాండ్యాను ఫిట్నెస్ కారణంగా తొలగించిన విధానం మాత్రం నాకు నచ్చలేదు. మేం హార్దిక్ పాండ్యాను తొలగిస్తున్నాం, దీర్ఘకాల కెప్టెన్గా సూర్యను ఎంపిక చేశాం అని టీమిండియా సెలెక్టర్లు చెప్పాల్సింది. నేను సెలక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించా. నేను మంచి సెలెక్టర్ అని చెప్పడం లేదు. నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. కానీ పాండ్యా విషయంలో చెప్పిన కారణాలు సరిగా లేవు అని క్రిష్ వ్యాఖ్యానించాడు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.